హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ భీమవరం సత్య. ఈరోజు మీకు చూపెట్టబోతున్న వీడియో మినపగారెలు. మినపగారెల తయారీ కోసం ముందుగా ఒక అర కేజీ మినపగుళ్ళు నీళ్ళలో బాగా నానబెట్టి 5 అవర్స్ తర్వాత గ్రైండర్లో వేసి వాటర్ పోయకుండా గట్టిగా రుబ్బుకోవాలి. గట్టిగా రుబ్బుకుంటే మనం గారెలు వేయడానికి వీలుగా ఉంటుంది పిండి. అలా గట్టిగా రుబ్బుకున్న పిండిలో మనం వాటర్ వేయకుండా రుబ్బుకుంటాం కాబట్టి గ్రైండర్లో ఉండగానే సాల్ట్ వేసుకుంటే పిండి కొంచెం లూజ్ అవ్వి మనకు వీలుగా ఉంటుంది. అలా మెత్తగా నలిగిన గారెపిండిని తీసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలా గిన్నెలోకి తీసుకున్న గారెపిండిలోకి పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. నేను మా షాపులో తయారు చేసే విధానం మీకు చెప్తున్నాను. కలిపే విధానం కూడా బాగా చూడండి. ఈ విధంగా కలిపితే గారెలు మనకి గుల్లగా నూనె తాకకుండా బాగా వస్తాయి. పిండి కలిపిన తర్వాత పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసి బాగా వేడెక్కనివ్వాలి. అలా వేడెక్కిన తర్వాత పిండిని ముద్దల ముద్దలుగా చేతిలోకి తీసుకుని రౌండ్ బాల్స్లా చుట్టి బొటన వేలుతో మధ్యలోకి హోల్ చేసి నెమ్మదిగా ఆయిల్లో వదలాలి. అలా వదలటం వల్ల గారి శుభ్రంగా వస్తుంది. ఇలా మనం కళాయికి సరిపడగా గారెలు వేసుకోవాలి. అలా గారెలు వేసిన తర్వాత మంట కొంచెం చిన్నది తగ్గించి అట్ల పొగతో గారెలు తిప్పుకుని బాగా కాల్చుకోవాలి. గారెలు బాగా వేగిన తర్వాత మనం ఒక చిల్లులు జారాలోకి దేవుకోవాలి. చూసారు కదండి గారెలు ఎలా వచ్చినాయో. ఈ గారెల్లోకి శనగపప్పు చట్నీ, అల్లం చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ రెండు చట్నీలు తయారీ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోలు నా వీడియోలు వివరించి చెప్పి చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.